వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కేంద్రం ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఎథనాల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎథనాల్కి రైట్ అంటోంది కేంద్రం. సో ఇప్పుడు పెట్రోల్కు బదులుగా ఎథనాల్తో కార్లు లేకుంటే మనకు సంబంధించినటువంటి వాహనాలు నడుస్తాయన్నది వాస్తవం. కాబట్టి ఈ ఎథనాల్ వాడకం అన్నది పైన కూడా చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. అట్లాగే చాలా వరకు కొంత అనేక స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అసలు ఏంటి ఎథనాల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరుగుతోంది, కేంద్రం వాదన ఏంటి, మరి వాహనదారులకు సంబంధించినటువంటి డౌట్స్ ఏంటి, మనం దీని మీద కొంత ఇన్డెప్త్గా ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎథనాల్ వాడకం పైన మీ అభిప్రాయాలు కూడా కింద నా కామెంట్స్ తెలియజేయండి. కాకపోతే ఇప్పుడు పెట్రోల్కు బదులుగా చెరుకు రసంతో నడిచే కార్లుగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. అంటే మనం ఇప్పటిదాకా డిపెండెన్సీ ఉండేది ఫారిన్ సంబంధించినటువంటి విదేశీ ముడి చమురు దిగుమతుల పైన కూడా మనకి డిపెండెన్సీ ఉండేది. వాటికి ఇప్పుడు కేంద్రం చెక్ పెట్టబోతోంది. అంటే రైతులకు కూడా ఒక రకంగా భారీగా లాభాలు వస్తాయని కూడా కేంద్రం చెప్తోంది. దేశానికి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతోంది అని చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ను భవిష్యత్ ఇంధనంగా చూస్తోంది. కానీ ఇథనాల్ నిజంగానే భారతదేశాన్ని ఒక ఇంధన స్వావలంబన వైపు తీసుకెళ్తోందా, లేదంటే ఆహార భద్రత, నీటి కొరత, రైతులకు సంబంధించినటువంటి పంటల అసమతుల్యతకు కారణమవుతాయా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అసలు ఎథనాల్ అంటే ఏంటి ఫస్ట్గా మనం తెలుసుకోవాలి. ఎథనాల్ అంటే ఒక రకమైనటువంటి ఆల్కహాల్ అని మనకు తెలుసు. అంటే చెరుకుకు సంబంధించినటువంటి మొలాసిస్, మొక్కజొన్న, అట్లాగే బియ్యం నూకలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతున్నటువంటి ఒక ఆల్కహాలిక్ ప్రోడక్ట్ ఎథనాల్. ఇప్పటికే భారతదేశంలో E20 అంటే 20% ఎథనాల్, 80% పెట్రోల్ మిశ్రమాన్ని మనం ఇప్పటికే పెట్రోల్ రూపంలో వినియోగిస్తున్నాం. అంటే మెల్లమెల్లగా మనకి స్లోగా ఇంజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇథనాల్ని పెట్రోల్ కలిపి వాడకాన్ని మనం ఇప్పటికే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రభుత్వం E100 అంటే పూర్తిగా ఎథనాల్తో నడిచే వాహనాలకు మార్గం సుగమం చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఇక పెట్రోల్ బదులు మనం ఎథనాల్ పోసుకొని బండ్లు నడుపుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఎథనాల్ని తీసుకురావాలనే ప్రయత్నం చాలా సీరియస్గా కేంద్రం చేస్తుంది. మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి లాభాలు ఏంటి? ఒకవేళ ఎథనాల్ని తీసుకొస్తే చమురు దిగుమతులు తగ్గుతాయి. మొట్టమొదటిది, భారతదేశం వినియోగించే ముడి చమురు 85% పైగా విదేశాల నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విదేశాలకు ఖచ్చితంగా వెళ్తున్నాయి మనకు సంబంధించినటువంటి డబ్బు. ఇథనాల్ వినియోగం పెరిగితే ఖచ్చితంగా ఆ దిగుమతి భారం తగ్గుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఇటువంటి యుద్ధం సంబంధించినటువంటి ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో నరేంద్ర మోదీ లాంటి వాళ్ళే కొంత పెట్రోల్ పొదుపు చేయాలి అని చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ వినియోగం తగ్గితే భవిష్యత్తులో అటువంటి కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ మన ఇండియా కాబట్టి. మరొకటి, రెండవ కారణం, రైతులకు ఒక కొత్త మార్కెట్ని కూడా సృష్టించినటువంటి వాళ్ళు అవుతాం. ఎందుకంటే చెరుకు రైతులకు కానీ, మొక్కజొన్న రైతులకు కానీ, ధాన్యం ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తిదారులందరికీ ఒక కొత్త ఆదాయ మార్గం ఈ యొక్క ఎథనాల్ ద్వారా లభిస్తుంది. చక్కెరకు సంబంధించినటువంటి మిల్లులు కూడా వాటికి కూడా కొంచెం ఈ మొలాసిస్ అమ్మటం ద్వారా అదనంగా ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ప్రభుత్వ వాదన. ఇక మూడవది ఏంటంటే కాలుష్యం. ఇది చాలా సీరియస్ కన్సర్న్. ఎందుకంటే వెహికల్స్ యూసేజ్ పెరిగినప్పటి నుంచి కార్బన్ పెరిగిపోయి దానివల్ల ఖచ్చితంగా పొల్యూషన్ సీరియస్ కన్సర్న్ ఇది. కాబట్టి ఇప్పుడు ఇథనాల్ కాలినప్పుడు పెట్రోల్తో పోలిస్తే కొంత ఆ యొక్క కార్బన్ కొంత ప్రొడక్షన్ కూడా, అంటే కార్బన్ గాల్లో కలవటాలు, ఆ యొక్క ఉత్పాదకాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణానికి కూడా కొంత మేలు జరుగుతుంది అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా వాదిస్తోంది ఇక్కడ. కానీ ఇక్కడ అసలైనటువంటి డౌట్లు మొదలవుతున్నాయి. ఏంటంటే డౌట్ నెంబర్ 1 కనుక మనం పరిశీలిస్తే, మనకి ఆహారం ముఖ్యమా లేదంటే కనుక ఇంధనం ముఖ్యమా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇథనాల్ తయారీకి ఎక్కువగా చెరుకు, మొక్కజొన్న, అట్లాగే మనం పండించేటువంటి ధాన్యాలు ఆ యొక్క ప్రొడక్షన్లో వాడుతున్నాం. ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, మనుషులు తినాల్సినటువంటి పంటను కార్లకి మనం ఫ్యూయల్గా మార్చి మనం పోసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అమెరికాలో కూడా ఈ చర్చ జరుగుతోంది. మరి నిజంగా ఆహార ధరల పైన ప్రభావం పడే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? మరి కార్ పెట్రోల్ ఫ్యూయల్గా మనం ఎథనాల్ని వాడితే మనం తినే తిండి పరిస్థితి ఏంటి? మరి ఆహార భద్రత ఏర్పడే అవకాశం లేదా? ఆహార కొరత ఏర్పడుతుంది, భద్రత క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం లేదా? మరి డౌట్ నెంబర్ 2, చెరుకు పంట నిజంగానే నీటిని ఎక్కువగా తాగుతుంది. ఆ యొక్క పండించే పంట సుదీర్ఘంగా పండాల్సినటువంటి పంట 6 నెలల్లో నాకు తెలిసి అనుకుంటా చెరుకు పండించేసినటువంటి సమయం కూడా. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే 1 కిలో చక్కెర తయారీకి 1000 లీటర్ల నీళ్ళు అవసరం పడుతుంది. మరి చెరుకు ఇప్పటికే నీటిని ఎక్కువగా
వినియోగించే పంట. ఇప్పుడు ఇథనాల్ కోసం మరింత చెరుకు సాగు పెరిగితే దేశంలో ఖచ్చితంగా భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది. దాని మీద కొంచెం ప్రెషర్ అవుతుంది. మరి దీని ద్వారా ఖచ్చితంగా వాటర్ స్కేర్సిటీ ఏర్పడే ప్రమాదం లేదా అన్నది డౌట్ నెంబర్ 2. ఇక డౌట్ నెంబర్ 3కి వస్తే ఇథనాల్ ద్వారా ఖచ్చితంగా మైలేజ్ తగ్గుతోందా అనే ప్రశ్న రైజ్ అవుతుంది సగటు బైకర్స్ కానీ, లేకుంటే కార్ల వాడకం కానీ, లేకుంటే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు. అయితే నిజంగా కూడా తగ్గుతుంది అని అంటున్నారు. ఎందుకు అంటే ఎథనాల్ ఎనర్జీ డెన్సిటీ పెట్రోల్ కంటే కూడా తక్కువ. అంటే అదే దూరం వెళ్ళటానికి ఎక్కువ ఎథనాల్ అవసరం పడే అవకాశం కూడా ఉంది. అంటే కొన్ని అధ్యయనాల ప్రకారం చూసుకుంటే పెట్రోల్తో పోలిస్తే 20-30% వరకు మైలేజ్ తగ్గొచ్చు అని కూడా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ఇక డౌట్ నెంబర్ 4 విషయం తీసుకుంటే వాహనాల ధరలు ఏమన్నా పెరుగుతాయా అనేది ఒకటి. ఎందుకు అంటే అయితే E100 వాహనాలు కనుక ఖచ్చితంగా ఒక స్పెషల్ టెక్నాలజీతో రూపొందబడినటువంటి ఇంజన్స్ తోటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఎథనాల్కి. కాబట్టి ఇక్కడ మళ్ళీ కూడా క్వశ్చన్స్ ఏంటంటే ఫ్యూయల్ లైన్స్, ఆ ఇంజన్ ప్రొడక్షన్లో భాగంగా ఇంజన్లో ఉన్నటువంటి భాగాలు మొత్తం డిజైన్లో ఏమన్నా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కొంత మెకానిక్స్ కూడా చెప్తారు, అట్లాగే కొంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా వాహనాల ధరలు ఈ ఎథనాల్ కోసం, ఎథనాల్తో నడిచే వాహనాలు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశమే ఉంటుంది అనేది నిపుణుల యొక్క వాదన. మరి డౌట్ నెంబర్ 5, దేశవ్యాప్తంగా ఎథనాల్ బంకులు సిద్ధంగా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎథనాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కంప్లీట్ ఎథనాల్తో నడిచే వాహనాలు రోడ్డు మీద తీసుకొస్తే ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అదొక పెద్ద బిగ్ క్వశ్చన్గానే మన ముందు ఉంది, ఒక సవాల్గా మారింది. మరి ఇప్పటికే పెట్రోల్ బంకుల నెట్వర్క్ అయితే ఉంది, కానీ E100కి సంబంధించినటువంటి వాటి కోసం ఎంతవరకు మన నెట్వర్క్ సిద్ధంగా ఉంది? కొత్తగా మనం స్టోరేజీ వ్యవస్థలు ఏమన్నా ఉన్నాయా? కొత్తగా సరఫరాకు సంబంధించినటువంటి చైన్ ఏమన్నా ఉందా? ప్రత్యేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా E100కి అవసరం, కానీ ఇవి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి చాలా వరకు సమయం పట్టే అవకాశం ఉంది. మరి డౌట్ నెంబర్ 6 చాలా మేజర్ డౌట్ ఏంటంటే ఇథనాల్ వల్ల మన వెహికల్స్ ఇంజన్ కూడా లైఫ్ తగ్గిపోతుంది అన్న ఒక్క ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇప్పుడు సాధారణ వాహనదారుల్లో కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి బిగ్ క్వశ్చన్ ఇది. పెట్రోల్కు అలవాటు పడినటువంటి ఇంజన్లో ఇప్పుడు పూర్తిగా ఎథనాల్ పోస్తే ఇంజన్ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్. ఎందుకు అంటే ఇథనాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది, అది హైగ్రోస్కోపిక్, అంటే గాలిలోని తేమను సులభంగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో ఎథనాల్ పెట్రోల్ కంటే ఎక్కువగా కిరోసిన్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే రబ్బర్ షీల్డ్స్ కానీ, ఫ్యూయల్ లైన్స్ కానీ, కొన్ని మెటల్కి సంబంధించినటువంటి పరికరాలు. సో జనరల్గా మనం పెట్రోల్ ఇంజన్లో కంటే కూడా కొన్ని కాంపోనెంట్స్ దీర్ఘకాలికమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా ఇంజిన్స్ పైన చూపే అవకాశము, ప్రమాదం ఉంది అనేది నిపుణులు చెప్తున్నటువంటి వాదన. మరి E100 కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి కొంత ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజన్లు అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది. సాధారణ పెట్రోల్ వాహనాల్లో 100% ఎథనాల్ను వాడితే ఖచ్చితంగా ఇంజన్ పనితీరు పైన ప్రభావం పడే అవకాశము ఉందనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి ఉదాహరణ మన ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే బ్రెజిల్ ఉదాహరణ. అంటే ప్రపంచంలో ఇథనాల్ వినియోగంలో బ్రెజిల్ చాలా ముందు కనిపిస్తోంది అందరికంటే కూడా ప్రపంచంలో. అక్కడ చాలా వాహనాలు ఫ్లెక్సీ ఫ్యూయల్ టెక్నాలజీతో వస్తూ ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ లేదంటే కనుక ఎథనాల్ ఏదైనా వినియోగించుకోవచ్చు. కానీ బ్రెజిల్కు అనుకూలమైనటువంటి వాతావరణం, భారీ చెరుకు ఉత్పత్తి, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు బ్రెజిల్లో ఉన్నాయి. మరి భారతదేశ పరిస్థితులు పూర్తిగా భిన్నం. అందుకే బ్రెజిల్ మోడల్ని యాజ్ టీజ్గా ఇక్కడ మనం కాపీ చేయలేము అనేది నిపుణులు చెప్తున్నటువంటి వాదన. ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే ఎథనాల్ చెడ్డదా మంచిదా? అసలు ఎథనాల్ లాభమా నష్టమా? కాదు, ఎథనాల్ మంచి ప్రత్యామ్నాయం కావచ్చు, కానీ అది ఒక్కటే పరిష్కారం అయితే కాదు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగాలి, దానికి సంబంధించినటువంటి వినియోగం పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి, గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినటువంటి ఆ వాహనాలు పెరగాలి, బయోఫ్యూయల్స్ పెరగాలి, CNG పెరగాలి. అన్నింటినీ కలిపి ఒక్కసారిగా మనం తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం పెట్రోల్ బైఫ్యూయల్గా ఇథనాల్ను వాడితే మొత్తానికి ఎథనాల్ భారత్కు కొంత అవకాశమే కావచ్చు, కానీ అదే సమయంలో ఒక సవాల్గా కూడా మారే అవకాశాలు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది ఎథనాల్ ద్వారా. సో ఇప్పుడు మనం ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులు తగ్గించాలంటే, రైతులకు లాభం చేకూర్చాలంటే, పర్యావరణాన్ని కాపాడాలంటే ఎథనాల్ని ఉపయోగపడవచ్చు. కానీ ఆహార భద్రత దెబ్బతినకుండా, నీటి వనరులు నష్టపోకుండా, వినియోగదారులపైన అదనంగా భారం పడకుండా అవి అమలు చేస్తేనే అప్పుడు ఈ యొక్క ప్రయోగం, కేంద్ర ప్రభుత్వ ప్రయోగం విజయవంతమవుతుంది. లేకపోతే పెట్రోల్పై ఆధారపడటం తగ్గించే ప్రయత్నంలో వ్యవసాయం కానీ, నీటి వనరుల పైన కొత్త ఆధారపడే సంక్షోభాన్ని సృష్టించే ప్రమాదం కూడా ఖచ్చితంగా లేకపోలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు మనకు రైజ్ అవుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఎథనాల్ భవిష్యత్తుకు ఇంధనమా, లేదంటే కనుక ఒక ఖరీదైనటువంటి
ప్రయోగంగా మారబోతా ఉందా? ఈ ప్రశ్నకు మీరు కూడా మీ వైపు కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.